వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి కలిసిన వేములవాడ ఆలయ అర్చకులు. ఆలయ విస్తరణకు బడ్జెట్లో 50 కోట్లు. వైసీపీకి మరో బిగ్ షాక్, 2 ఎమ్మెల్సీల రాజీనామా. సరిత వర్సెస్ ఎమ్మెల్యే సీటు కోసం ఫైట్. ఫిర్యాదుగూడ నూతన మేయర్గా అమర్ సింగ్ ప్రమాణ స్వీకారం. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి ఆశీర్వచనం అందించిన వేములవాడ ఆలయ అర్చకులు. ముఖ్యమంత్రిని కలిసిన ఆలయ ఈవో వినోద్, స్థపతి వల్లినాయకం, ఈఈ రాజేష్, డిఈఈ రఘునందన్, ఆలయ ప్రధాన అర్చకులు ఉమేష్ శర్మ తదితరులు పాల్గొన్నారు. వేములవాడ ఆలయ విస్తరణకు బడ్జెట్లో 50 కోట్లు కేటాయించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఆలయ అర్చకులు, అధికారులు ఆలయ విస్తరణకు సంబంధించిన డిజైన్స్ నమూనాకు శృంగేరిపేటం అనుమతి తీసుకోవాల్సి ఉందని సీఎంకు తెలిపిన ఆలయ అర్చకులు వెంటనే వెళ్లి శృంగేరిపేటం అనుమతి తీసుకోవాలని ఆదేశించిన సీఎం. ఏపీలో వైసీపీకి గడ్డుకాలో నడుస్తోంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఆ పార్టీ నాయకుల్లో, కేడర్లో నిస్తేజం నిండుకుంది. ఈ క్రమంలోనే మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు సైతం ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పార్టీకి మరో 2 ఎమ్మెల్సీలు గుడ్ బై చెప్పబోతున్నారు. అందులో కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ ఉన్నారు. ఈ మేరకు తమ రాజీనామాను మరికొద్దిసేపట్లోనే మండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజుకు అందజేయబోతున్నారు. కాగా గురువారం పార్టీకి ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బేదా మస్తాన్ రాజీనామా చేయగా ఆ వెనువెంటనే 2 ఎమ్మెల్సీలు వైసీపీ నుంచి వైదొలగిపోవడంతో ప్రస్తుతం వైసీపీ నాయకుల్లో అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. గద్వాల్ జిల్లా వ్యవసాయ మార్కెట్ యార్డు నూతన పాలకవర్గం ఏర్పాటు కాంగ్రెస్ అధిష్టానానికి కత్తి మీద సామలా మారింది. నడిగడ్డ పంచాయతీ మరోసారి రచ్చకెక్కింది. తాము సిఫార్సు చేసిన వారికి పదవి కట్టబెట్టాలని 2 వర్గాలు పట్టుబడుతున్నాయి. గద్వాల మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిపై ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ సరిత వర్గాలు పోటీ పడుతూ ఉండడంతో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖార్గే దగ్గరకు పంచాయతీ చేరింది. నెలల క్రితమే తమ వర్గం పేర్లను ప్రతిపాదించారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దామోదర్ రాజనరసింహన్కు సరిత లేఖ రాశారు. మార్కెట్ కమిటీ చైర్మన్తో పాటు సభ్యుల పేర్లను దామోదర్ రాజనరసింహన్కు పంపారు. మరోవైపు తన వర్గం పేర్లను మంత్రి జూపల్లి ద్వారా మంత్రి తుమ్మలకు పంపారు కృష్ణమోహన్ రెడ్డి. అయితే మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఏ వర్గానికి దక్కుతుందన్న దానిపై ఉత్కంఠత నెలకొంది. మేడ్చల్ జిల్లా ఫిర్యాదుగూడ మున్సిపల్ కార్పొరేషన్ నూతన మేయర్గా కాంగ్రెస్ కార్పొరేటర్ అమర్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో మేయర్పై అవిశ్వాసం పెట్టి బలాన్ని నిరూపించుకుని ఈరోజు కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్ల మేయర్గా అమర్ సింగ్ను ఎన్నుకోగా ఫిర్యాదుగూడ నూతన మేయర్గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా పలువురు నూతన మేయర్ను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఆపై భారీ ర్యాలీగా ఎన్కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన సభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, కార్పొరేటర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చూసారుగా ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.